ముసలి దయారాం అనారోగ్యంగా ఉన్న తన కొడుకు దగ్గర కూర్చొని ఏడుస్తున్నాడు. అయ్యో దేవుడా, బాబు పేదరికం వల్ల నీకు వైద్యం ఇప్పించలేకపోతున్నా, నన్ను క్షమించు. నాన్న నన్ను కాపాడు, నాన్న నాన్న నన్ను కాపాడు. అయ్యో దేవుడా, నువ్వే కాపాడు. నాన్న నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళు, లేదంటే నేను చచ్చిపోతాను. హాస్పిటల్ తీసుకెళ్ళు నాన్న, ప్లీజ్ నాన్న. అరుణ్ అనారోగ్యం కారణంగా కొన ఊపిరితో విలవిలలాడుతున్నాడు. చివరికి ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయాడు. వెళ్ళదు బాబు, నువ్వు నన్ను వదిలేసి వెళ్ళొద్దు బాబు. బాబు, పేదరికం వల్ల నా కొడుకును కాపాడుకోలేకపోయాను. డబ్బుంటే వాణ్ణి బతికించుకునేవాణ్ణి. దయారాం యొక్క బాధాకరమైన కథను విని రామ్లాల్, హరిరామ్ ఇద్దరూ అది విని బాధపడుతున్నారు. మనందరి కథలు ఒకేలా ఉంటాయి. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది పేదవాళ్లకు బ్రతికే హక్కు లేదేమో అని. ఎందుకు? నీకేమందన్నయ్యా? నా దగ్గర డబ్బు లేదని నా కొడుకు నన్ను వదిలేసి బాగా డబ్బున్న ఒక ధనికుడి ఇంటికి శాశ్వతంగా వెళ్ళిపోయాడు. మిత్రులారా, ఈ సమయం అనేది అన్ని సందర్భాల్లో మనదుండదు, కొన్నిసార్లు అలాగే ఉంటుంది. సరే, బాధపడింది చాలు, ఇక పదండి పొలంలోకి. ముగ్గురూ కలిసి కష్టసుఖాల్లో తోడుంటూ జీవనం సాగిస్తున్నారు. స్నేహితులారా, ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ రాకేష్ గనక మనకు భూమి ఇవ్వకపోతే మన పరిస్థితి ఏమయ్యేదో. రోడ్డు మీద కూర్చొని అడుక్కు తినేవాళ్ళం. ముగ్గురు రాకేష్ పొలంలో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ముగ్గురు పొలానికి నడుచుకుంటూ వెళ్తుండగా వాళ్ళ చిన్ననాటి స్నేహితుడు వాళ్ళకి ఎదురుగా నడుచుకుంటూ వస్తున్నాడు. అరే మదన్, నువ్వేంటి ఇక్కడ? ఏంటి బాధగా ఉన్నావు? ఏం జరిగింది ఇంతకీ? ఏం చెప్పమంటావు రామ్లాల్, మా ఇద్దరికి జీవితం మీద విరక్తి పుట్టింది. మాకు చచ్చిపోవాలనిపిస్తోంది. అరే, ఎందుకు అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? అసలు ఏమైంది చెప్పు. ఏం చెప్పమంటారు, వయసుకొచ్చిన ఇద్దరు కొడుకులున్నా గాని మాకు కష్టాలు తప్పట్లే. అన్నా, మా పిల్లలిద్దరూ రోజంతా జూదమాడుతూ మేము సంపాదించిన సంపదంతా సర్వనాశనం చేస్తున్నారు. ఏంటి, మీ ఇద్దరు కొడుకులు జూదమాడతారా? అవును, ఇద్దరు జూదమాడి ఆస్తిని కరగదీస్తున్నారు. ఈ రోజు జూదంలో ఇల్లును కూడా తాకట్టు పెట్టేశారు. ఈ ముసలితనంలో మేమెక్కడికి వెళ్ళగలం? వాళ్ళ కష్టగాథ విని ముగ్గురికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తరువాత రోజు ముగ్గురు స్నేహితులు దీని గురించే మాట్లాడుతున్నారు. మిత్రులారా, మన విషయంలో జరిగిందేదో జరిగింది, కానీ మదన్ విషయంలో అన్యాయం జరగనివ్వకూడదు. కానీ మనం మదన్ కోసం ఏం చేయగలం? మదన్ కొడుకులకు బుద్ధొచ్చేలా చేయాలంటే మనం ఖచ్చితంగా ఒక ఉపాయం చేయాలి. కాబట్టి ఆ ఉపాయం కోసం మీరు నాకు తోడుగా ఉంటారా? హా, మనందరం కలిసి ఎలాగైనా వాళ్ళను సరైన దారిలో పెట్టాలి. తరువాత రోజు ఉపాయం ఆలోచించి ముగ్గురు ఇంటి నుంచి బయలుదేరారు. కొంత దూరంలో రమేష్ మరియు సురేష్ ఉండడం గమనించారు. స్నేహితులారా, వాళ్ళిద్దరే మదన్ కుమారులు. మనం అనుకున్నట్లుగా పని మొదలు పెడదాం. అర్థమైందా? అవును, అయితే మనం మొదలెడదాం. పథకం ప్రకారమే ముగ్గురు వాళ్ళ ముందు నడుచుకుంటూ వెళ్తూ ఇలా అన్నారు. మిత్రమా, మన దగ్గర నిధి ఉంది కదా, ఆ నిధిని మనం ఏం చేద్దాం అంటే, మనకు సంతానం లేరు కాబట్టి ఏదైనా ఒక ట్రస్ట్కి దానం చేసేద్దాం. ముగ్గురి మాటలు విని రమేష్ సురేష్తో ఇలా అన్నాడు. సురేష్, విన్నావా అక్కడ? అవును, ఈ ముసలి వాళ్ళ దగ్గర నిధి ఉంది. ఒకవేళ మనం దాన్ని దక్కించుకుంటే అప్పుడు మనం దర్జాగా బతకొచ్చు. కానీ వీళ్ళ ఆస్తి మనకి ఇస్తారంటవా? నువ్వు వినలేదా? వీళ్ళకి ప్రపంచంలో ఎవరూ లేరు, పైగా వీళ్ళు ముసలివాళ్ళు. ముసలోళ్ళు అంటున్నావు అంటే మనం వాళ్ళని చంపి తీసుకుందాం అంటున్నావా ఇప్పుడు? లేదు, ఒకవేళ మనం గనక వీళ్ళని చంపితే వీళ్ళు వీలైతే చేస్తారు, కానీ ఆ ఖజానాకు సంబంధించిన రహస్యం చెప్పరు. మరేం చేద్దాం ఇప్పుడు? మనం వీళ్ళ నమ్మకాన్ని గెలవాలి. ఈ ముసలి వాళ్లతో మంచిగా ప్రవర్తించి ఆ ఖజానాకి సంబంధించిన రహస్యాన్ని తెలుసుకోవాలి. ఆహా, మస్త్ ఐడియా. అన్నదమ్ముళ్ళిద్దరూ ఆ ముగ్గురి దగ్గరికి వెళ్లారు. అరే అంకుల్ గారు, మీ ముగ్గురిని ఇదే మొదటిసారి చూడటం మేం. ఈ ఊర్లో మీరెవరినైనా కలవాలా? అవును, ఒకరిని వెతుక్కుంటూ వచ్చాం. ఎవరిని వెతకడానికి వచ్చారు అంకుల్? చూడన్నా, మా ముగ్గురికి ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. మేము ఎలాంటి వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నామంటే ఆ వ్యక్తి మా వృద్ధాప్యంలో అండగా ఉండాలి. అంటే మీరు అనుకున్న పని అయిపోయినట్టు అంకుల్. ఇప్పటి వరకు ఈ ఊరి నుండి ఎవరు కూడా ఖాళీ చేతులతో వెళ్ళలేదు. అంటే ఇక మీరు వచ్చిన పని అయిపోయింది అనుకోండి. ఎలా? అంకుల్, ప్రస్తుతం మాకు మా తల్లిదండ్రులు కూడా లేరు, కాబట్టి మేమే మీ కొడుకులా మారి మీకు సేవ చేసుకుంటాము. వారే వా, మీ ఇద్దరు ఎంత మంచివాళ్ళు. ఇద్దరు ఆ ముగ్గురుంటున్న ఇంటికి బయలుదేరారు. అంకుల్, మేము ఇంటిని శుభ్రం చేస్తాము, అప్పటి వరకు మీరు ఇక్కడే ఉండండి. అన్నదమ్ములిద్దరూ కలిసి వాళ్ళ ఇంటిని శుభ్రం చేయసాగారు. కొద్దిసేపటికి ఇంటి బయటికొచ్చి వాళ్ళు అన్నారు. ఇల్లు శుభ్రం చేసాం అంకుల్, ఇక మేం బయటకెళ్ళి మీకోసం మంచి భోజనాన్ని తీసుకువస్తాం. ఎంత మంచివాళ్ళు నాన్న మీరిద్దరూ.
వాళ్ళిద్దరూ భోజనం తీసుకురావడానికి బజార్కొచ్చారు. అరే మనం ఆ ముసలోళ్ళకు భోజనం తీసుకొస్తామని చెప్పినా గానీ అసలు మన దగ్గర డబ్బులు ఎక్కడున్నాయి? నువ్వు డబ్బుల గురించి ఆలోచించకు. అదిగో ముందు అక్కడ బియ్యం షాప్ కనిపిస్తుంది కదా, ఆ, పద అక్కడికెళ్ళి కొంచెం పని చేద్దాం. అంటే ఈ ముసలోళ్ళ కోసం మనం కష్టపడాలా? ముసలోళ్ళ కోసం కాదు, మన కోసం. ఆ ముసలి వాళ్ళ విశ్వాసాన్ని గెలుచుకుంటేనే కదా మనకు ఆ నిధి దొరుకుతుంది. నీ ఆలోచన బాగుంది, పద అక్కడికి వెళ్ళి కష్టపడి పని చేద్దాం. ఇద్దరూ ఆ షాప్లో సంచులు మోసే పని మొదలుపెట్టారు. ఇద్దరూ కలిసి సుమారు గంటసేపు పనిచేస్తే వాళ్ళకి 100 రూపాయలు ఇచ్చాడు యజమాని. ఆ డబ్బుతో భోజనం తీసుకెళ్లి ముగ్గురికి వడ్డించారు. బాబు, ఈరోజు మేం కన్నవాళ్ళు ఉన్నా కూడా మాకు ఇంత మంచి సేవ చేసేవాళ్ళు కారు, కానీ మీరు చేస్తున్నారు. పదండి స్నేహితులారా, పొలానికి వెళ్ళి పని చేద్దాం. అరే మీరు ఈ వయసులో పొలానికి వెళ్ళి కష్టపడి పని చేస్తారా? మీ ముగ్గురు ఒక్క పని కూడా చేయక్కర్లేదు. అవును, నేటి నుంచి పొలంలో పని మేం చేస్తాము, మీరు ముగ్గురు విశ్రాంతి తీసుకోండి. మీరు చల్లగా బతకండి బాబు, చాలా మంచి పిల్లల్లా ఉన్నారు మీరు. రమేష్ మరియు సురేష్ పొలంలో పనిచేయడం మొదలుపెట్టారు. అరే సురేష్, మనం వీళ్ళ కోసం కష్టపడి పని చేస్తున్నాం, కానీ వీళ్ళ ఆస్తి గురించి మనకి ఎప్పుడు చెప్తారంటావు? ఏ రోజైతే ఈ ముసలి వాళ్ళ మనసులో మనం విశ్వాసం గెలుచుకుంటామో ఆ రోజు మనకు ఆ నిధి గురించి తెలుస్తుంది అనుకో. అప్పుడు ఈ ముగ్గురు వాళ్లే చెప్పేస్తారు నిధి ఎక్కడ ఉంది అనేది. ఆస్తి మీద అత్యాశతో వ్యవసాయం చేస్తూ ఆ ముగ్గురిని బాగా చూసుకుంటున్నారు. అలా 1 నెల గడిచింది. గత నెల రోజుల నుంచి ముసలి వాళ్ళ కోసం కష్టపడుతున్నాం, కానీ ఇప్పటి వరకు కూడా నిధి ఎక్కడుందో వాళ్ళు మనకు చెప్పలేదు. ఇంతకు మనం ఎప్పటి వరకు వాళ్ళకి సేవ చేస్తూ ఉండాలి? అయితే మనం ఒక పని చేద్దాం, ఆ ముగ్గురులో ఎవరినైనా ఒకరిని కిడ్నాప్ చేసి ఆస్తి గురించి అడుగుదాం. అయితే సరే, ఈరోజు సాయంత్రం సమయం దొరకగానే ఒక ముసలివాడిని కిడ్నాప్ చేద్దాం. సాయంత్రం ఆ ముగ్గురిలో ఒకరిని కిడ్నాప్ చేయడానికి ఇంటికి బయలుదేరారు. స్నేహితులారా, ఈ గురు పూర్ణిమకు మనం మన సంపదంతా తీసి దానికి పూజ చేద్దాము. సరే, కానీ నిధి తాళాలు సురక్షితంగానే ఉన్నాయా ఇంతకీ? నా తాళం చెయ్యి నా దగ్గరుంది. నా తాళం నా దగ్గరుంది. నా తాళం నా దగ్గరుంది. గుర్తుంచుకోండి, ఒకవేళ ఒక్క తాళం చేయిపోయినా ఆ నిధి పెట్టని ఎవరూ తెరవలేరు. ఈ ముగ్గురు మాట్లాడుకుంటున్నది రమేష్ మరియు సురేష్ చెవుల పడింది. విన్నావు కదా, వాళ్ళ సంపద ఆ పెట్టెలో ఉంది, దాని తాళం చేతులు వీళ్ళ దగ్గరున్నాయి. అంటే మనం ఇప్పుడు ఈ ముసలి వాళ్ళ దగ్గర నుండి ఆ తాళాలు తీసుకోవాలి. ఈ గురు పూర్ణిమకు వాళ్ళ దగ్గరున్న సంపదంతా దోచుకుందాం మనం. అప్పటి వరకు మనం ఎదురు చూద్దాం. అయితే సరే, పద. గురు పూర్ణిమ వచ్చే వరకు వీళ్ళిద్దరూ చాలా కష్టపడ్డారు. ఎట్టకేలకు ఆ రోజు రానే వచ్చింది. సురేష్, 2 నెలల నుంచి కాయా కష్టం చేసి మన ఆరోగ్యమే దెబ్బతింటుంది. అవును మిత్రమా, ఇంత పని మనం ఇప్పటి వరకు చేయలేదు. కానీ ఈరోజు మన కష్టానికి ప్రతిఫలం దొరకబోతుంది. ఈరోజు ఈ ముసలోళ్ళు తినే ఆహార పదార్థాల్లో మత్తు మందు కలుపుదాం. వీళ్ళు మత్తులోకి జారుకోగానే మనం సంపద తీసుకొని వెళ్ళిపోదాం. ఓహో, ఇక్కడున్నాయన్నమాట పెట్టెలు. నిధినైతే మనం చూసేశాము, కాబట్టి ఈ రోజు రాత్రే వాళ్ళ నుంచి మనం తాళాలు తీసుకోవాలి. చీకటి పడగానే ఆ ముగ్గురికి భోజనం ఏర్పాటు చేసి దానిలో మత్తు పదార్థం కలిపారు. ఇదిగో తినండి, ఈరోజు స్వయంగా మా చేతులతో వంటలు చేశాం. ముగ్గురు భోజనం చేశారు. ఆ మత్తు పదార్థం వల్ల నిద్రలోకి జారుకున్నారు. అప్పుడు ఆ ముగ్గురు నుంచి 3 తాళాలు సేకరించారు. ఆహా, ఎట్టకేలకు ఆ పెట్టెల యొక్క తాళాలు దొరికినాయి. అన్నదమ్ములిద్దరూ తాళాలు తీసుకుని పెట్టున్న దగ్గరికి వచ్చారు. ఈ సంపదతో మనం ధనికులం అవ్వబోతున్నాం. అవును, త్వరగా పెట్టి తెరువు. ఎట్టకేలకు ఆ 3 తాళాలను ఉపయోగించి పెట్టెను తెరిచారు. ఇదేంటి, దీంట్లో గొడ్డలి మరియు పార ఉన్నాయి. అయితే నిధి ఎక్కడున్నట్టు? ఇందులోనైతే నిధి లేదు. ఇప్పుడే నాకు విషయం మెల్లమెల్లగా అర్థమవుతుంది. ఏమర్థమయ్యింది? ఇప్పటి వరకు అర్థం కాలేదా మనకి ముసలోళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో? ఆ గొడ్డలి పార చూసి వాళ్ళకి విషయమంతా అర్థమైపోయింది. కష్టపడి సంపాదించిందే అసలైన సంపదని. ఇప్పుడు అర్థమైంది. ఈ ముగ్గురు ముసలోళ్ళు మనకు నిజమైన దారి చూపించారు. ఏంటంటే మనం కష్టపడి ధనవంతులు కావచ్చు అని. అంతలోపే ఆ ముగ్గురు మరియు మదన్ దంపతులు అక్కడికి వచ్చారు. అమ్మా, నాన్న, మీ ఇద్దరు ఇక్కడ? బాబు, ఈ ముగ్గురు నా స్నేహితులు. మా సంపద ఎలా అనిపించింది బాబు? అంటే మీరు స్పృహ కోల్పోలేదా? మిమ్మల్ని స్పృహలోకి తీసుకురావడానికి మేమెంతో ప్రయత్నించాం. మేము ఆ స్పృహ కోల్పోయే మందుని మార్చేశాం. బాబు, మీరిద్దరు జూదమాడటం వల్ల మీ తల్లిదండ్రులు చాలా బాధపడ్డారు. వీళ్ళిద్దరూ చావాలనుకున్నారు. అందుకే మీ ఇద్దరికి గుణపాఠం అర్థమయ్యేలా చెప్పాలని మేము ఈ నిధి నాటకం ఆడాము. మా దగ్గర ఎటువంటి సంపద లేదు. మీ ఇద్దరిని సరైన దారిలో పెట్టే ప్రయత్నం చేశాం. మీరు కష్టపడితేనే ధనవంతులవుతారని, జూదమాడి కాదు.
మీరు మా కళ్ళు తెరిపించారు. మమ్మల్ని క్షమించండి నాన్న, మమ్మల్ని క్షమించండి. జూదంలో పడి మా కళ్ళు మూసుకుపోయాయి. ఈరోజు మా కళ్ళు తెరిపించారు వీళ్ళు. మేమిప్పుడు మీకు మాటిస్తున్నాము, మేమెప్పుడు కూడా జూదం ఆడము. మేము కష్టపడే డబ్బు సంపాదిస్తాము. అప్పుడే దయారం 25,000 రూపాయలు ఇచ్చి వాళ్ళతో ఇలా అన్నాడు. ఇదిగో తీసుకోండి మీ కష్టానికి తగ్గ ఫలితం. మీరు కష్టపడటం వల్ల పంటలు బాగా పండాయి. మార్కెట్లో వాటికి మంచి ధర లభించింది. ఇక ఈ డబ్బుతో నిజాయితీగా సంపాదించి మీ తల్లిదండ్రుల్ని సంతోషంగా ఉంచండి. తరువాత వీళ్ళిద్దరూ వాళ్ళ తల్లిదండ్రులను తీసుకుని ఊరికి బయలుదేరారు. ఆ రోజు నుంచి జూదం వదిలేసి కష్టపడి పనిచేసి తల్లిదండ్రులను బాగా చూసుకుంటున్నారు. అలా సంతోషంగా జీవనం ఆస్వాదిస్తున్నారు. మీకు గనక మా వీడియో నచ్చింది అంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ధన్యవాదములు.